హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయం మనదే. ఈరోజు నేను ఏం చేస్తున్నాను అంటే మైసూర్ పాక్ చేద్దామని అనుకుంటున్నానండి. ఈ చిన్న గ్లాస్తోనే గ్లాసుల పిండికి 2 గ్లాసులు పంచదార వేసుకొని 1 గ్లాసు నీళ్ళు వేసుకుంటున్నాను. వేసుకొని పంచదార అంతా బాగా కలిగి పెట్టేస్తున్నాను. అది కరిగేలోపు ఇలాచీ ఉంటుంది కదా, దాన్ని కూడా ఒలిచేసి దంచేసుకుంటున్నాను అనమాట. దంచేసుకొని మరుగుతున్న పాకంలో వేసేస్తున్నాను. ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే పంచదార 2 గ్లాసులు తీసుకున్నాం కదా, ఆ గ్లాస్తో 1 గ్లాసు శనగపిండి తీసుకున్నాను. కొద్దిగా వంట సోడా వేసాను పైన. తెల్లగా ఉంది ఏంటి అని అనుకోకండి, కొద్దిగా వంట సోడా వేసి ఉండలు లేకుండా ఈ పాకంలోని కలిపేసుకోవాలన్నమాట బాగా. ఇలాగ ఒక 5 నిమిషాల తర్వాత ఈ విధంగా అయ్యింది. ఇప్పుడు పక్క స్టవ్ మీద రిఫైండ్ ఆయిల్ ఉంటుంది కదండి, రిఫైండ్ ఆయిలే ఉండాలి మైసూర్ పాక్కి. ఇంకా పల్లి నూనె అలాంటివి వేస్తే బాగోదన్నమాట రుచి. అందుకు నేను రిఫైండ్ ఆయిల్ ఒక 100 గ్రాములు తీసుకున్నాను. అలాగే అందులో కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను. ఒక గిన్నెలోకి తీసుకొని, ఎందుకంటే 100 గ్రాములే తీసుకుంటున్నాను, నేను చిన్న గ్లాసే కదా చేశాను, సరిపోతుంది అనిపించింది. నెయ్యి కూడా వేసుకుంటున్నాను. ఒక 4 స్పూన్లు నెయ్యి కూడా అందులో వేసి పక్క స్టవ్ మీద బాగా మరిగించుకుంటున్నాను అన్నమాట. మైసూర్ పాక్కి నూనె ప్లస్ నెయ్యి 2 ఉంటే బాగుంటుంది, మంచి రుచి వస్తుంది. చూడండి, ఇది మిశ్రమం ఈ విధంగా దగ్గరికి వచ్చింది కదా. ఇప్పుడు మనం పక్క స్టవ్ మీద పెట్టుకున్న నూనె కూడా వేడెక్కింది, బాగా మరుగుతున్నది. ఇందులోంచి ఒక గరిటెతో తీసుకొని ఇందులో ఇలాగా వేసుకోవాలన్నమాట. ఒక 3 నిమిషాలకి వేసుకోవాలి. ఇలా నూనె వేస్తూ కలుపుతూ ఉండాలి. నూనె అంతా ఈ మిశ్రమం పీల్చేసుకుంటుంది ఒక 3 నిమిషాలకు ఒకసారి. అప్పుడు మళ్ళీ గరిటెతోని వేడి నూనె వేస్తూ అలా తిప్పుతూ ఉండాలి, మనం తీసుకున్న నూనె అంతా అయిపోయేంత వరకు. లేదా ఒకవేళ మీరు ఎక్కువ నూనె తీసుకున్నా మీకు తెలిసిపోతుంది, ఈ మైసూర్ పాకు మిశ్రమం దగ్గరికి అయిపోయాక నూనె అంతా తేలిపోయినట్టు అయిపోతుంది అనమాట. ఇంకా మరీ దగ్గరికి అయిపోయాక ఇంక నూనె వేయకండి ఒకవేళ ఎక్కువ తీసుకున్నా. ఇలా కలిపేసుకోవడమే. చాలా సింపుల్గా అయిపోతుంది. తక్కువ చేసుకున్నా ఎక్కువ క్వాంటిటీ అన్నది వస్తుంది. మైసూర్ పాక్ అయితే తక్కువ పిండే తీసుకున్నాను కానీ ఎక్కువ క్వాంటిటీయే వస్తుంది. వేసవికాలం కదా, ఇంట్లో పిల్లలు వాళ్ళు ఉంటారు, తింటారు కదా, అందుకే చేస్తున్నాను అన్నమాట. ఇలా నూనె అయిపోయేంత వరకు ఇందులో వేసుకోండి, ఇది దగ్గరికి పడేంత వరకు. ఇంకొకసారి నూనె వేసేస్తున్నాను. ఇప్పుడు ఇది ఇంకా దగ్గరికి అయిపోయింది కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్కి కానీ గిన్నెకి కానీ ఆయిల్ రాసుకొని ఈ మిశ్రమాన్ని ఇందులో తీసి బాగా చల్లారనివ్వండి. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఇలా ఘాట్లు పెట్టేయండి. బాగా చల్లారాక ఇలాగ అయ్యిందనమాట. ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఇలా బోర్లింగ్ చేసి ఒకసారి పైన ఇలాగా అదమండి ప్లేట్లోకి తీసుకున్న ఒక 5 నిమిషాలకి 3 నిమిషాలకే ఘాట్లు పెట్టేసుకోండి. మళ్ళీ చల్లారిపోయాక ఘాట్లు అంటే విరగడం కష్టమైపోతుంది, చేయి నొప్పి పెడుతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. చూడండి ఇప్పుడు ఇలా అంటే విరిగిపోయింది, మైసూర్ పాక్ రెడీ అయిపోయింది. మరి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.